బయటకు పట్టుకొచ్చిన ప్రతిసారి పోలీస్ కుక్క కంటే ఘోరంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాడమో. ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి ఏమన్నా పీక్తాడా అంటే నడి రోడ్డు మీద 60 ml ఉచ్చపోస్తాడమో. అట్లుంటది మనతోని. దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకొని ఉన్నాను. ఇక్కడ లాభం లేదు. అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన. ఈడి దెబ్బకి కాలనీ మొత్తం సులక్ కాంప్లెక్స్ అయ్యేటట్టు ఉందేమో. మనోడు కూడా ఈ మధ్యలో కాలేజీలో ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ అయిపోయిందో. ప్రతి ఓడు పలకరిస్తాడు. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. సారీ గర్ల్స్, మై సిస్టర్ ఇస్ వెరీ స్వీట్. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మరి రేపు పొద్దున పెళ్లి ఎట్లా చేసుకుంటావురా? సిస్టర్ చెప్పిందని ఆగిపోతావా? నైస్ క్వశ్చన్. నేను ఏమంటానంటే దెంగాలి కానీ అతి దింగకూడదు. టైం చాలా ప్రీషియస్ మామ. అందుకే రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు టైం వేస్ట్ చేయకుండా పక్కన ఉన్న డివైడర్ ఎక్కించి రాంగ్ రూట్ లో కొట్టిపడి దెంగ. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఈ మధ్య హైదరాబాద్ కొండ చిలవలకి గుద్ద బలిసిపోయింది మామ. ఎంత హార్న్ కొట్టినా పక్కకు మాత్రం జరుగుతలేదు. ఇదే చైనా అయితే కోసి మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నాడు. కొజ్జా నా కొడుకు అనుకుంటే నా మొడ్డ గుడిపిస్తా ఒక్కొక్కనికి. ఎక్కడో గుద్దబలగా తినేసి వచ్చినట్టుంది మామ. అందుకే పాకలేకపోతుంది. ఎవడన్నా చూస్తే కట్టెతోటి కొట్టి చంపుతాడా? నేనే అట్లా పక్కకు పడదే.